చాలా మంది పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అవుతున్నారు మేడం. వాటి కోసం వాళ్ళకి ఫోన్ నుంచి దూరం చేయాలంటే ఎలా చేయాలి? ఫోన్ లేనిదే అన్నం తినట్లేదు పిల్లలు. ఫోన్ లేనిదే పడుకోవట్లేదు. ఫోనే ప్రతిదానికి ఫోనే, ఫోనే అని అంటున్నారండి. దానికి నేను ఒక మంచి టెక్నిక్ చెప్తాను. ఎప్పుడు ఫోన్ అనేది వాళ్ళు చూస్తున్నారంటే మనం వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయట్లేదని అర్థమండి. నౌ డేస్ పేరెంట్స్, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా హ్మ్. బిజీగా ఉంటున్నారు. ఆ బిజీ లైఫ్‌లో మనం పిల్లలతోటి టైమ్ స్పెండ్ చేయట్లేదు కాబట్టి పాపం వాళ్ళకి ఏమీ తోచక చెప్పేవాళ్ళు ఎవరు లేక ఫోన్‌కనేది అడిక్ట్ అయిపోతున్నారు. అలా కాకోకుండా అండి మీరు నెట్ కనెక్షన్ తీయించేసి అలా ఖాళీ లేకోకుండా వాళ్ళని చేసి ఏదైనా స్టోరీ బుక్స్ ఇవ్వండి. ఏదైనా మోటివేషన్ స్టోరీస్ కానియండి, డివోషన్ స్టోరీస్ కానియండి, కొంచెం ఆధ్యాత్మికత కూడా పిల్లలకి అలవాటు చేయండి. ఆ ఆధ్యాత్మికత వల్ల పిల్లల లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు వేరే వేరే ఆలోచనలు చేయరు, వేరే వేరే థాట్స్ చేయరు. ఇప్పుడు మనం ఏది నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. పిల్లలు ఒక క్యాండిల్ లాంటి వాళ్ళండి. మనం ఏ షేప్ క్రియేట్ చేస్తే ఆ షేప్ లో పిల్లలు వచ్చేస్తారు. కాబట్టి మీరు కూడా మీ పిల్లలు ఎవరైనా ఇలా ఫోన్లు చూస్తున్నారంటే మీరు టైం స్పెండ్ చేయట్లేదని అర్థం అండి. మీరు కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకు మంచి చెడు క్లాస్లో ఏం జరిగాయి ఏం జరగలేదు అనేటువంటి మీరు డిస్కషన్స్ చేస్తే మా అమ్మ అడుగుతుంది, మా నాన్న అడుగుతారు అని వాళ్ళు కూడా కొంచెం ఫోన్కి దూరం అయ్యి చదువుకోవటానికి ప్రయత్నం చేస్తారండి. ఇలాంటివి ఎవరైనా పిల్లలు డిమోటివేట్ అవుతున్నారంటే కంపల్సరీ నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను కంపల్సరీగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాను.